ముందుగా ఆర్వి రమణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. జగన్ తిరుమల పర్యటన రద్దయింది. అన్యమతస్తులు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే శ్రీవారిని దర్శించుకోవాలని కూటమి సర్కార్ చెప్తుంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా కావాలని నన్ను అడ్డుకుంటున్నారు అంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అసలు ఎవరు అడ్డుకోవట్లేదు, ఆలయ సాంప్రదాయాలను పాటించారని సీఎం చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఎలా చూడాలి ఈ వివాదాన్ని? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నహం కర్త హరిహి కర్త, అందరికీ శ్రీహరే అంతరాత్మ. ఇది హైందవంలో స్వామివారి భక్తులు నమ్మేటటువంటి సిద్ధాంతం. ముఖ్యంగా గత 10 రోజులుగా లడ్డూలో వాడే నెయ్యి కల్తీ మీద మొదలైనటువంటి వివాదం, అది వివాదం అనాలా, రిపోర్ట్ ఆల్రెడీ ఉంది కాబట్టి అది నిజమేనని అనుకోవాలా, దాని మీద రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్నటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు, ఇవన్నీ వింటుంటే మరి ఒక విధంగా మతం అనేది కొంచెం రాజకీయ రంగు పులుముకుందేమో అనేటటువంటి అనుమానం భక్తులందరికీ, సామాన్య ప్రజలందరికీ కూడా వస్తూనే ఉన్నది. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి వచ్చి రేపు ఉదయం స్వామివారిని సందర్శించే కార్యక్రమం నిర్ణయించబడింది. ఆయన ఆల్రెడీ టీటీడీ వారికి 6 సభ్యులతో నేను దర్శనానికి వస్తున్నానని చెప్పటం, అందుకు తగినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాట్లు చేయటం కూడా జరిగింది. కానీ మధ్యాహ్నం ఆ ప్రయాణాన్ని రద్దు చేసుకొని తాడేపల్లి నుంచి ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయటం, కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వటం, ఈలోపుగా మీడియాలో, సోషల్ మీడియాలో అనేక రకమైనటువంటి వార్తలు, అభిప్రాయాలు, విమర్శలు, ప్రతి విమర్శలతో వేడెక్కిపోతోంది వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా. పోతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పినటువంటి మాటలు, ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయనే చెప్పినటువంటి మాటలు ఏంటంటే, దేవుడి దర్శనాన్ని అడ్డుకుంటారా, గుడికి వెళ్తానంటే ఆపుతారా, కార్యకర్తలు ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో నేను పాల్గొంటాననే సమాచారం ఉన్నందున వెళ్ళొద్దంటారా, ఆ కార్యక్రమాల్లో పాల్గొనటం చట్ట వ్యతిరేకం అంటారా, లడ్డు గురించి ఉన్నటువంటి టాపిక్ని డైవర్ట్ చేయడానికి డిక్లరేషన్ అనేటటువంటి టాపిక్ని తీసుకొచ్చారు. లడ్డూ ప్రసాదం విశిష్టతని, తిరుమల ప్రాముఖ్యతని సాక్షాత్తు ముఖ్యమంత్రే దగ్గరుండి అబద్ధాలకు రెక్కలు కట్టి అపవిత్రం చేస్తున్నారు. అలాగే ఇంకొన్ని కూడా చెప్పారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇన్నిసార్లు తిరుమలకి వెళ్ళాను, నాకేం కొత్త కాదు, మా నాన్నగారు ఇన్నిసార్లు ఉత్సవాల్లో వస్త్రాలు ఇచ్చారు, నేను 5 సంవత్సరాల్లో అలాగే స్వామివారికి వస్త్రాలని ప్రదానం చేశాను, ఇప్పుడు డిక్లరేషన్ గురించి అడగటం ఏంటి? సో ఇలా ఆయన మాట్లాడారు. కాకపోతే మనకి తెలిసినటువంటి విషయం ఏంటంటే, వారిని రావద్దని, దైవ దర్శనానికి రావద్దని ఎవరూ నోటీస్ ఇవ్వలేదు. కార్యకర్తలు ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాల్గొంటే సెక్షన్ 34లో ఉంది కాబట్టి గొడవలు జరిగే ఆస్కారం ఉన్నందున అది చట్టరీత్యా నేరం అన్నారు. కానీ ఆయన రాకకి కావలసిన ఏర్పాట్లు కూడా చేశారు. ఇకపోతే రాజ్యాంగ పరంగా మాట్లాడినట్లయితే ఆర్టికల్ 25 to 28, ముఖ్యంగా ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే, దేర్ ఈజ్ ఎన్ ఈక్వల్ రైట్ టు ప్రొఫెస్ అండ్ ప్రాక్టీస్ ఎనీ రిలీజియన్ ఇన్ దిస్ కంట్రీ సబ్జెక్ట్ టు ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్. పబ్లిక్ ఆర్డర్ అంటే లా అండ్ ఆర్డర్. అది ఎక్కడైనా దెబ్బతింటుంది అనుకున్నప్పుడు దాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు, పౌరులకు కూడా, ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, అందరికీ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇది దేవాలయ సంప్రదాయాలకు సంబంధించిన విషయం అని నేను అనుకుంటాను ఒక అనలిస్ట్గా. సార్, అలాగే చూస్తే కనుక ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎంని వెళ్ళొద్దు అని ఎవరూ చెప్పలేదు. నిజానికి డిక్లరేషన్ ఇస్తే ఎవరైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు సీఎం మాట్లాడుతూ కూడా అదే చెప్పారు, మేము ఎవరు ఆపలేదు, ఎవరు నోటీసులు ఇవ్వలేదు, మీరు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళండి. పైగా దీంట్లో దళితులను కూడా తీసుకొచ్చి ఒక మాజీ సీఎంకి ఎలా ఉంటే దళితుల పరిస్థితి ఏంటనే విషయాన్ని కూడా ఆయన తీసుకొచ్చారు. ఎలా చూడాలి? ఇదంతా పొలిటికల్ స్ట్రాటజీ అని చూడాలా? అంటే ఇటువంటి కామెంట్స్ని విన్నప్పుడు కొంచెం ఇది రాజకీయ రంగు పులుముకున్నట్లుగానే అనుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన దైవ దర్శనానికి అడ్డుకోవటం కానీ, గుడికి వెళ్ళొద్దని ఎవరు చెప్పలేదు. మన భారతదేశంలో సనాతన కాలంగా అనేక దేవాలయాలకి అనేకమైనటువంటి సాంప్రదాయాలు, అనేకమైనటువంటి ఆచారాలు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రమే కాదు, తమిళనాడులో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలు కానీ,
కేరళలో ఉన్నటువంటి దేవాలయాల్లో కానీ దైవ దర్శనానికి సంబంధించి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ డిక్లరేషన్ అనేటటువంటిది ఒక వివాదంగా మారింది. ఈ డిక్లరేషన్ కూడా ఇప్పుడు కొత్తగా పెట్టింది కాదు, ఎప్పటి నుంచో తిరుమల సంప్రదాయంలో ఆలయంలో ఉన్నటువంటిదే. అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నది, అంతకుముందు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఉన్నది. అనేక మంది దేశ నాయకులు, విదేశాల నుంచి వచ్చినటువంటి నాయకులు కూడా సంతకం చేసి వెళ్ళారు. సంతకం అంటే అదేదో ఒక డిక్లరేషన్ ఫామ్ అనుకోవడానికి లేదండి. ఇప్పుడు ఏ మతస్థుడైనా కూడా హిందూ దేవాలయాల్లోకి వెళ్ళొద్దని హిందుత్వం చెప్పదు. ఈ స్వామి మీద, ఈ దేవుడి మీద మాకు నమ్మకం ఉందని వెళ్ళమంటున్నారు. ఇప్పుడు మాటల్లో నమ్మకం ఉందని చెప్పగలిగినప్పుడు ఒక సంతకం పెట్టినందువల్ల వచ్చే నష్టం ఏంటి? చేతల్లో కూడా చూపించవచ్చు కదా. అది హిందువుల తరపు నుంచి, సామాన్య భక్తుల తరపు నుంచి, ప్రజల నుంచి, మెజారిటీ వర్గాల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నే ఇది.